Hello, homies. Welcome back to our ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ 8:00 నుండి 1:00 వరకు ఈరోజు నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత ఇట్లా చియా సీడ్స్ వేసుకొని లెమన్ వాటర్ తాగుతాను. అంటే ఐ మీన్ వార్మ్ వాటర్. నేను ఇలా తాగడం అయితే రీసెంట్గా స్టార్ట్ చేశాను. అంటే ఒక 3 మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను. నాకు మాత్రం చాలా డిఫరెన్స్ కనిపించింది బాడీలో కూడా. చాలామంది ఏం చేస్తారంటే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత టీ లేదా కాఫీ ఇట్లా డైరెక్ట్ తాగేస్తుంటారు వాటర్ తాగకుండా. సో అలా తీసుకోవడం మాత్రం చాలా అస్సలు మంచిది కాదు. సో మీరు అలా టీ అండ్ కాఫీ డైరెక్ట్గా తాగకుండా మీకు వీలైతే వార్మ్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్ అయినా సరే ఫస్ట్ తాగిన తర్వాతనే టీ ఆర్ కాఫీ తాగండి. అలా చేస్తే హెల్త్కి చాలా మంచిది. నేను చెప్తున్నా అని కాదు, చెప్పడం అని కాదు, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మనం డే అంతా యాక్టివ్గా ఉండడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా వాటర్ అనే కాదు, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా హెల్దీ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది ఏం చేస్తారంటే మార్నింగ్ లేవగానే అన్‌హెల్తీ ఫుడ్ ఏదంటే అది తినేస్తుంటారు. అలా కాకుండా ఫ్రెష్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్. అంటే లైక్ ఫ్రూట్స్ కానీ, ఎగ్స్, ఇంకా పాలు అలాంటివి తీసుకుంటే చాలా మంచిది. ఇంకా కమింగ్ టు ద వీడియో, నేనైతే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇంకా వెజిటేబుల్స్ కోసం బయటికెళ్ళాను. సో మార్కెట్‌కెళ్ళి వెజిటబుల్స్ తీసుకొని వచ్చేవరకి అరౌండ్ 10 అయిపోయింది. సో నేను ఇంక అవి ఎలా రీస్టాక్ చేస్తా అంటే ఎక్కువ డేస్ ఎలా ఐ మీన్ ఉండడానికి నేనేమేమి చేస్తా అనేది వీడియోలో చూపిస్తాను. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యూజువల్‌గా మేము మార్కెట్‌కి ఎవ్రీ వీక్ వెళ్ళకుండా 2 వీక్స్‌కి ఒకసారి వెళ్తామనమాట. సో 2 వీక్స్‌కి కావాల్సినవన్నీ ఒకేసారి తెచ్చుకుంటాము. చాలామంది ఏంటంటే వారానికి ఒకసారి లేదా వారానికి 2 సార్లు వెళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకుంటారు. ఎందుకంటే అవి ఎక్కడ పాడైపోతాయేమో, ఫ్రెష్‌గా ఉండవు అనని. బట్ అలా కాదు. ఏంటంటే మనం అది వాటిని ఎలా రీస్టాక్ చేస్తాము, అంటే ఎలా ఆర్గనైజ్ చేస్తాము ఫ్రిడ్జ్‌లో అనేదే చాలా ఇంపార్టెంట్. సో మనం ప్రాపర్ వేలో రీస్టాక్ చేస్తే వెజ్జీస్‌ని అవి 2 వీక్స్ వరకి ఫ్రెష్‌గా ఉంటాయి. అంటే వీక్ ఒకసారైనా ట్వైస్ అంటే మీ ఇష్టం. ఎప్పుడైనా వెళ్లి తెచ్చుకోవచ్చు, అది కూడా మంచిదే. బట్ టైం లేని వాళ్ళకి మాత్రం, అంటే ఇట్లా 2 వీక్స్‌కి ఒకసారి తెచ్చుకునే వాళ్ళకి మాత్రం ప్రాపర్ వేలో రీస్టాక్ చేసి ఆర్గనైజ్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజులొస్తాయన్నమాట. మెయిన్‌గా ఏంటంటే మనకి ఏ వెజిటబుల్స్ బయట పెట్టాలి, ఏ వెజిటబుల్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలనేది తెలిసుండాలి. ఏంటంటే ఆనియన్, పొటాటో, కీరా ఇంకా ఇలాంటివన్నీ బయటనే పెట్టాలి. ఇంకా గార్లిక్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా బయటనే పెట్టాలి. ఫ్రిడ్జ్‌లో అస్సలు పెట్టకూడదు. ఇంకోటేంటంటే మనము వీక్లీ ఒకసారో లేకపోతే ట్వైస్ తెచ్చుకున్న కూరగాయలు ఉంటాయి గదా! వెజ్జీస్, అవన్నీ మనం ప్లాన్ చేసి యూజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే తొందరగా పాడయ్యే కూరగాయలు అంటే ఆకుకూరలు అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ మనము ఫస్టే కుక్ చేసుకోవడం. ఇంకా ఎక్కువ రోజులు ఉండే వాటిని అంటే లైక్ పొటాటోస్, ఇంకా ఆనియన్స్ అలాంటివన్నీ కొంచెం ఎక్కువ డేస్ ఉంటాయి గదా! సో అవి తర్వాతైనా మనం కుక్ జేసుకోవచ్చు. సో ఇట్లా ప్లాన్ జేసుకుంటే మనం ఫ్రెష్ అండ్ హెల్తీ కూరగాయల్ని మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఇంకా వీటిని స్టోర్ చేయడం అనేదైతే చాలా 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 ఇంపార్టెంట్ అన్నిటికంటే. సో నార్మల్‌గా చాలామంది ఏం చేస్తారంటే ఇంతకుముందు నేను గూడా ప్లాస్టిక్ కవర్స్‌లో తీసుకొచ్చి అలాగే డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేదాన్ని. సో నాకు రీసెంట్ టైమ్స్‌లో తెలిసింది అలా కాకుండా ఇట్లా బాక్సెస్ దొరుకుతాయి గదా! స్టోరేజ్ బాక్సెస్. నేనైతే అవి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నా. సో ఆ స్టోరేజ్ బాక్సెస్ లింక్ గూడా నేను షార్ట్ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్లేస్ చేశాను. మీకు కావాలంటే చూడండి. సో ఈ బాక్సెస్‌లో పెట్టడం వల్ల అయితే నాకు వెజిటబుల్స్ చాలా ఎక్కువ రోజులు ఉంటున్నాయి ఫ్రెష్‌గా. సో మీరు గూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి. అంటే ఈ బాక్స్‌లో పెట్టడం వల్ల ఎక్కువ రోజులనే కాదు, అంటే ఏదెక్కడుంది, ఏంటి అని జెప్పి మనం చాలా సేపు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే లైక్ ఫ్రిడ్జ్‌లో కూడా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా గజిబిజిగా కూడా మొత్తం అంతా క్లమ్జీగా గూడా ఉండదు ఫ్రిడ్జ్. చాలా నీట్‌గా గూడా ఉంటది. అంటే ఏ కూరగాయలకు ఆ కూరగాయలు ఇట్లా సెపరేట్ చేసి బాక్స్‌లో పెట్టుకుంటే మనకు గూడా చాలా ఈజీగా దొరుకుతాయన్నమాట కుకింగ్ టైమ్‌లో.
ఇంకా నేను వెజిటబుల్స్ అన్నీ నీట్‌గా అండ్ ఆర్గనైజ్ చేసుకునే వరకి అరౌండ్ 12:30 అయిపోయింది. సో, ఇంక నాకస్సలు ఓపిక లేకుండే. సో, ఇంక నేను లంచ్ ప్రిపరేషన్ కోసం ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్‌గా ఎగ్ ఫ్రై చేసుకున్నాము. సో, స్క్రాంబుల్డ్ ఎగ్ అంటే గూడా మాకు చాలా ఇష్టం. సో, అండ్ ఇంకది ఆ రెసిపీ అయితే చాలా క్విక్‌గా అయిపోతది అండ్ టేస్టీగా గూడా ఉంటది అని జెప్పేసి మేమైతే ఈరోజు ఎగ్ చేసుకున్నాము లంచ్‌కి. ఇంకా ఇదే అండి నా 8 AM టు 1 PM రొటీన్. సో, నేను చెప్పిన టిప్స్ అన్నీ మీ అందరికీ బాగా అండ్ తప్పకుండా యూజ్‌ఫుల్ అవుతాయి అండ్ నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.